హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న మండల మర్డర్స్ అనే వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మండాల మర్డర్స్. వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తా, సర్వీన్ చావ్లా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో నార్త్ ఇండియాలో చరణ్దాస్పూర్ అనే ఒక గ్రామానికి చెందిన మంత్రగత్తె రుక్మిణి ఇంకొంతమంది మంత్రగత్తెలతో కలిసి వరుణ అడవిలో అయాస్తి పరకరు అనే ఒక దానితో తమ భగవంతుడి అయాస్తిని పలు ప్రక్రియలతో పుట్టించి ఒక కొత్త లోకాన్ని సిద్ధం చేయాలని చూస్తారు. కానీ అది ఒక కారణం చేత విఫలం అవుతుంది. ఆ తర్వాత ప్రస్తుత సిచ్యువేషన్లో ఉన్న విక్రమ్ సింగ్ ఒక ఢిల్లీ పోలీస్ కాగా సిబిఐ ఆఫీసర్గా ఉన్న రియా థామస్తో కలిసి ఒక దారుణమైన పొలిటికల్ మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. దీని తర్వాత చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మర్డర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే చరణ్దాస్ ప్రాంతంలో పొలిటికల్గా బలంగా నిలబడాలని చూసే అనన్య భరద్వాజ్కి కథలో ఉన్న మిగతా క్యారెక్టర్లకి ఎలా లింక్ అయి ఉంది, రియాకి తన గతానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ అయాస్తి పరకరంతో బొట్టను వేలి పెడితే కోరిన కోరికలు నెరవేరడం ఏంటి, చివరికి అయాస్తి దేవుడు వచ్చాడా లేదా, ఇలా ప్రతి ఒక్కరి వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ కారణాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్ని మేకర్స్ మహేంద్ర జాకర్ రచించిన బుక్ ది బచర్ ఆఫ్ బెనారస్ అనే ఆధారంగా తెరకెక్కించారు. ఇది నార్మల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాదు. ఈ సిరీస్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒక డిఫరెంట్ థ్రిల్ని కలిగజేసే ఒక మర్డర్ మిస్టరీ సిరీస్. ఒక మనిషి నుంచి భాగాలు వేరువేరు చేసి ఇంకొక దేహాన్నిగా తయారు చేసి దానికి ప్రాణం పోసి ఒక దేవుడిగా మార్చడం అనే పాయింట్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. ఇంతకుముందు సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ తరహా సినిమాలు చాలా వచ్చాయి, అట్లాగే వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి. కానీ ఈ సిరీస్లో ఉండే స్టోరీ లైన్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. పైగా ఈ స్టోరీకి సైన్స్ ఫిక్షన్ కూడా యాడ్ చేశారు. దీంతోపాటు ఇంకో పక్క మర్డర్ మిస్టరీల మధ్యలో జరిగే ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్క చిక్కు విప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. అది ఆడియన్స్ని చాలా ఎంగేజ్ చేస్తుంది ఆ సీన్స్ అన్నీ. మామూలుగా కొన్ని వెబ్ సిరీస్లో స్టోరీ నడుస్తున్నప్పుడు కొత్త పాత్రలు పరిచయం చేయడం, వాటికి ఒక బ్యాక్ స్టోరీ లాంటివి ఉండడం చాలా కామన్. కానీ ఇందులో అలా కాదు. ప్రతి పాత్రకి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీతోనే ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. దాదాపు అన్ని ఎపిసోడ్స్లోనూ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక వీటితో పాటు ఈ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా నటించారు. విక్రమ్ సింగ్గా వైభవ్ రాజ్ గుప్తా చాలా బాగా చేశాడు. రానా నాయుడు క్రిమినల్ జస్టిస్ తర్వాత సర్వీన్ చావ్లా యాక్ట్ చేస్తున్న వెబ్ సిరీస్ ఇది. తన క్యారెక్టర్ స్టార్టింగ్లో సింపుల్గానే ఉన్నప్పటికీ తన మీద వచ్చే మంచి ట్విస్ట్ ఈ సిరీస్లో మన సర్ప్రైజ్ చేస్తాయి. ఇంకా యాక్ట్రెస్ వాణి కపూర్ కూడా తన రోల్ తగ్గట్టు ఇంప్రెస్ చేసింది. తన మీద ఉన్న యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. మీర్జాపూర్ యాక్ట్రెస్ శ్రేయ కూడా ఉన్నది కొంతసేపు అయినా సాలిడ్ రోల్ ఆమె దక్కించుకుంది. ఇంకా వీటితో పాటు మర్డర్ మిస్టరీని ఛేదించే సహాయక రోల్లో నటుడు జమీల్ ఖాన్ మంచి నటన కనిపించారు. ఇక మిగతా తదితరులు యాక్టర్స్ అందరూ ఈ కథలో వెబ్ సిరీస్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ సిరీస్లో చూపించిన సైన్స్ ఫిక్షన్ సీన్స్ బయట జరుగుతాయంటే ఖచ్చితంగా జరగవనే చెప్పాలి. సిరీస్లో లాజిక్లో వదిలేసి మన సిరీస్ని చూడాలి. అంతేకాకుండా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సిరీస్లో హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయనుకుంటే పొరపాటే. ఇది ఓన్లీ మర్డర్ మిస్టరీ అండ్ విపరీతమైన శక్తులతో కూడిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మాత్రమే. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఈ సిరీస్లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అట్లాగే ఈ సిరీస్ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్రపంచం తాలూకు సెటప్ అంతా చాలా బాగుంది. యాక్టర్స్ యొక్క మేకప్ చాలా ఎక్సలెంట్గా చేశారు. అలాగే ఈ సిరీస్ యొక్క మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ముఖ్యంగా బీజిఎం అయితే సిరీస్ని బాగా ఎలివేట్ చేసేలాగా వచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కలర్ కరెక్షన్ చాలా బాగా చేశారు. కొన్ని విజువల్స్ అయితే చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఎడిటింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఈ సిరీస్లో. ఇంకా డైరెక్టర్ గోపి పుత్రన్ విషయానికి వస్తే తాను అడాప్ట్ చేసుకున్న ఈ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పాలి. అట్లాగే ప్రతి పాత్రని ఆయన డీటెయిల్డ్గా డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే థ్రిల్స్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ని ఆయన మెయింటైన్ చేస్తూ ఓవరాల్గా తన వర్క్ని చాలా బాగా చేశారు ఈ సిరీస్లో. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మండల మర్డర్స్ వెబ్ సిరీస్ కేవలం ఒక మర్డర్ మిస్టరీ సిరీస్ మాత్రమే కాదు, ఇందులో చాలా ఇంట్రెస్టింగ్గా సాగే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కానీ ఫ్యాంటసీ అంశాలు కానీ చాలా ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా చూసే ఆడియన్స్ని ఇవి చాలా బాగా థ్రిల్ చేస్తాయి.
డైరెక్టర్ స్టోరీని తీసుకెళ్ళిన విధానం కానీ, ఈ సిరీస్‌లో కనిపించే ఒక్కో మర్డర్ మిస్టరీ కానీ, దాని వెనక ఉన్న కారణాలు కానీ చాలా బాగా చూపించారు. ఈ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్‌ని ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయి. ఒక కొత్త రకం సస్పెన్స్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్‌ని చూడాలనుకునే వాళ్ళు తెలుగు డబ్బింగ్‌లో ఉన్న ఈ సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్‌లో ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్‌కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్‌ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.